హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పోలీసుకు ఎలా తెలిసింది అనే ఒక చిన్న క్రైమ్ కథ చెప్పుకుందాం. చెన్నపట్నం షావుకార్పేటలో కరీంచంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు సంపాదించాడు. ఒక రోజున కబీర్కి ఒక ఉత్తరం వచ్చింది. ప్రియమైన కరంచంద్, నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను. చెంగప్ప నాయకర్ వీధి 127వ నెంబర్ ఇంట్లో దిగాను. మీ ఇంటికి రాకుండా ఎక్కడో ఉండడం ఏమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు. కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్లతోనే కనుక ఇక్కడ మకాం చేయవలసి వచ్చింది. నిన్ననే వచ్చి నిన్ను చూద్దాం అనుకున్నాను. కానీ నాకు జ్వరం తగిలి ఎక్కడికి కదలలేకుండా ఉన్నాను. ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళు. ఇట్లు కె సోహన్ లాల్ అని ఉంది అందులో. ఈ ఉత్తరం చదువుకున్న కబీర్కి తన బాల్య స్నేహితుడైన సోహన్ లాల్ వచ్చాడన్న సంతోషం, అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారం, అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న ఆదుర్త అన్నీ ఒకేసారి కదిలాయి. అతడు వెంటనే కారు మీద బయలుదేరి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ చెంగప్ప నాయకరు వీధి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. చెంగప్ప నాయకర్ వీధి అన్నది అసలు ఒక వీధి అనడానికే వీల్లేదు. ఒక ఇరుకైన చిన్న సందు. కబీర్ కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుగ్గా ఉంది. మద్రాసులో ఇలాంటి సందులు చాలా ఉన్నాయి. వాటిలో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవడానికి కానీ వెనక్కి మళ్ళడానికి కానీ వీలుండదు. వచ్చే పోయే జనానికి ఇరకాటం అవుతుంది. అందుకనే ఇలాంటి సందుల్లో కార్లు బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండో వైపు నుంచి పోవాలి, కానీ రెండు వైపులా ప్రవేశించడం రెండు వైపులా పోతూ ఉండడం పనికిరాదని నోటీస్ బోర్డులు కట్టేవాళ్ళు. అంటే 1950s లో 1 వేలు అనమాట. ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంగప్ప నాయకర్ వీధికి ఒక వైపు వేలాడదీసి ఉంది. కానీ కబీర్ తన హడావిడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ సందులో నుంచి పోనిచ్చాడు. తలుపు నెంబర్లు చూసుకుంటూ మెల్లగా నడుపుకుంటూ వచ్చి 127వ నెంబర్ గుమ్మానికి ముందుగా కారు ఆపి గుమ్మం ఎక్కి లోపలికి వెళ్ళాడు. నీలి అద్దాల కళ్ళజోడు ధరించిన పొడుగాటి మనిషి ఒక ఆయన ఎదురుగా వచ్చి, దయచేయండి కబీర్ గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు. ఆ మనిషి వెనకాలే వెళ్లి వాడు చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు. ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీర్ ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు. ఏడి సోహన్ లాల్ ఎక్కడున్నాడు, జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీర్. ఆ మనిషి విషపు నవ్వు నవ్వి, నేనే ఆ సోహన్ లాల్ని, నాకే ఆ జ్వరం వచ్చింది, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే ఆ జ్వరం వచ్చింది అన్నాడు. కబీర్కు ఆశ్చర్యం వేసింది, అనుమానం కలిగింది. లాహోర్లో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న సోహన్ లాల్ వచ్చి ఈ ఉత్తరం రాశాడనుకున్నాను అన్నాడు. మీ లాహోర్ స్నేహితుడిని నేను బాగా ఎరుగుదును. ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు. అందుచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టు రాయగలిగాను అన్నాడు సోహన్ లాల్. ఎలా ఎరుగుదువు? మోసం చేసి నన్ను ఎందుకు రప్పించావు అన్నాడు కబీర్. మిమ్మల్ని ఎరగడం ఏముందిలేండి. ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు. మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ కాదు, ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానాన్ని కొద్ది అన్నాడు అతను. కబీర్కు ఒళ్ళు మండింది. ఏంటి ఇంత ద్రోహమా అంటూ లేచాడు. సోహన్ లాల్ ముఖం వికృతంగా మారిపోయింది. వాడు తన జేబులో నుంచి చటుక్కున పిస్టోలు తీసి కబీర్ గుండెకి గురిపెట్టి, కబీర్ అరిచావంటే పేల్చేస్తా అన్నాడు. కబీర్ నిర్ఘాంతపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కూలబడిపోయాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం ఆవరించింది. కపట సోహన్ లాల్ మొహం మళ్ళీ తిరిగి మామూలు విషపు నవ్వుతో వికసించింది. వాడు మెల్లగా, కబీర్ గారు, మీరు వృధాగా కాలయాపన చేయకుండా ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టి ఇస్తే అంత మంచిది. కాసేపట్లో మా రంగోజీ వస్తాడు. వాడు ఆ చెక్కు బ్యాంకుకి తీసుకుపోయి మార్చి సొమ్ము చేసుకుంటాడు. ఆ సొమ్మంతా నోట్ల రూపంలో ఉండడం మా క్షేమం కాదు కనుక ఆ నోట్లతో బంగారపు కాసులు కొనేస్తాడు. దీనికి అంతా కొంతసేపు పడుతుంది కదా. సొమ్ము బంగారంగా మారే వరకు మీరు ఇక్కడే ఉండాలి. మీరు త్వరగా విడుదల అవ్వాలి అంటే కాలయాపన చేయకుండా ఆ చెక్కు రాసి ఇవ్వండి అన్నాడు. నేను నా చెక్కు బుక్కు నీకోసమని తెచ్చానా మరి అన్నాడు కబీర్. కపట సోహన్ లాల్ మళ్ళీ విషపు నవ్వు నవ్వి, ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి. మీ ఆఫీసులో నా మనిషిని ఒకడిని నౌకరీకి ప్రవేశపెట్టించాను. మీ చెక్కు బుక్కును వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను. మీరు ఆఫీస్కి వెళ్లడంతోనే కోటు తీసి కొయ్యకు తగిలించి ముఖం కడుక్కోవడానికి మరో గదిలోకి వెళ్లడం మామూలని మాకు తెలుసు. ఆ సమయంలో ఈ పొద్దుట చెక్కు బుక్కు మీ జేబులోకి వచ్చేసింది అన్నాడు. కబీర్ జేబు తడుముకునేసప్పటికీ చెక్కు బుక్కు చేతికి తగిలింది. ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్కు బుక్కు తీశాడు. 50,000 రూపాయలకు చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహన్ లాల్కు అందించాడు. కపట సోహన్ లాల్ మళ్లీ విషపు నవ్వు నవ్వి, మిస్టర్ కబీర్, మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి. మూర్ఖంగా కాలయాపన చేయక చెప్పడంతోనే పరిస్థితులు అర్థం చేసుకొని చెక్కు రాసి ఇచ్చేశారు అని మెచ్చుకున్నాడు.
ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది. అడిగో రంగోజీ వచ్చాడు. ఎందుకో అంత గట్టిగా పోతాడు, నాకు హఠాత్తుగా చెవుడు పట్టుకుందనుకున్నాడేమో అంటూ కపట సోహంలా లేచి, కబీర్ గారు, ఇప్పుడు నేను వెళ్ళి వాడికి తలుపు తీయాలి. నేను మొహం అటు తిప్పగా చూసి మీరు నా వెనక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలను కొట్టాలను కోరిక పుట్టవచ్చు. మీకు అటువంటి వృధా శ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అన్నాడు. గత్యంతరం లేక కబీర్ తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు. కాస్త వెనకాలే కపట సోహంలాలు వెళ్ళాడు. తలుపు తీయండి కబీర్ గారు, తీసి పారిపోవడానికి ఏమాత్రం వృధా ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఒక్క అడుగు మీరు అవతల పెట్టారు అంటే రంగోజీ మిమ్మల్ని పిస్టోల్తో కాల్చేస్తాడు అన్నాడు కపట సోహంలాల్. పారి దుర్మార్గుడా, ఎన్ని ఏర్పాట్లు చేశావరా అని మనసులో అనుకుంటూ విధి లేక తలుపు తెరిచాడు కబీర్. గుమ్మానికి అడ్డంగా పిస్తోలు పుచ్చుకొని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు కబీర్. కానీ రంగోజీకి బదులు జమాజట్టీల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవడంతోనే లోపలికి ప్రవేశించారు. కపట సోహన్లాల్ వాళ్ళని చూడడంతోనే నిర్ఘాంతపోయాడు. వాడి చేతిలో ఉన్న పిస్తోలు వాడికి తెలియకుండానే జారి కింద పడి ఢామ్ అని పేలింది. పోలీసు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి చూస్తుంటే కబీరు, వేడుక చూస్తారండి, పట్టుకోండి హంతకుణ్ణి అని అరిచాడు. వాళ్ళు నలుగురు సంగతి ఏంటో తెలియకుండానే కపట సోహంలాలు పట్టుకున్నారు. నేరస్తుడితో సహా వాళ్ళ నలుగురిని కారులోకి ఎక్కమని కబీర్ పోలీస్ స్టేషన్కి కారు పోనిస్తూ, అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కివ్వాల్సిందని నిర్బంధిస్తున్నట్లు మీకెలా తెలిసింది అని అడిగాడు. పోలీసులు మళ్లీ నిర్ఘాంతపోయారు. మిమ్మల్ని వీడు నిర్బంధించాడా? మాకు ఆ సంగతి తెలియను. మీ కారు ముఖం ఇటువైపు ఉండడం చూసి రూల్స్కు వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కారు నంబర్ నోట్ చేసుకున్నాం. కారు ఆ ఇంటి ఎదురుగా ఆగింది కనుక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకున్నాం. దారిన వచ్చి ఎవడో ఆ గుమ్మం ఎక్కబోయాడు కానీ ఎంచేతనో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆయన్ని ఆపి ఎవరిది ఇల్లు, ఈ కారు ఎవరిది అని అడిగాం కానీ ఆయన నాకు తెలియదు, నేను ఒక గుమ్మం ఎక్కబోయి ఇంకో గుమ్మం ఎక్కాను అంటూ చక్కా వెళ్ళిపోయాడు. మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకొని పేరు రాసుకుపోవడం చూసి ఆ తలుపు తట్టాం. వీడు మిమ్మల్ని కింద పడి వెలవెలపోవడం చూసి పిస్తోల్ కింద పడి పేలడం, మీరు వీడిని పట్టుకోమంటే మేము పట్టుకోవడం జరిగిందే కానీ అసలు సంగతి ఏంటో మాకు మీరు చెప్పేదాకా తెలియదు అన్నారు. కబీర్ అంతా విని కపట సోహన్లాల్ కేసు చూసావా, నువ్వు ఎంతో కట్టుదిట్టమైన వ్యూహం పన్నావనుకుంటే చివరికి నీ పాపం ఎలా పండిందో. ఆ బోర్డు చూసుకోకుండా సందులో ఒకవైపు నుంచి ప్రవేశించి నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతిలోంచి రక్షించింది. దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయి అన్నాడు. తర్వాత కబీర్ పోలీసులతో, ఆ గుమ్మం ఎక్కబోయినవాడు మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు. వాడిని మీరు చూసే ఉంటారు కనుక వెతికి పట్టండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపి కపట సోహన్లాల్ని లాకప్లో పెట్టించి వెళ్ళిపోయాడు. తర్వాత పోలీసు వాళ్ళు రంగోజీని కూడా పట్టారు. కపట సోహన్లాల్తో లాలూచి అయ్యి కబీర్ జేబులో ఆయనకు తెలియకుండానే చెక్కుబుక్కు పెట్టినవాడు కూడా పట్టుపడ్డాడు. ముగ్గురు కూడా పాత నేరగాళ్లే అని తేలింది. ఈ ముగ్గురికి కోర్టు కఠిన శిక్షలు విధించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.